మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ నా నమస్కారములు. నా పేరు మోహన్ రావు. సుబేదార్గా ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాను. 22 ఏప్రిల్ 2025 పేల్గాం అనే గ్రామంలో, ఇది జేఎండ్కేలో ఉంటుంది, ఉగ్రవాదులు టూరిస్టులపైన అటాక్ చేసి ఇంచుమించుగా 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇంకా చాలా ఫ్యామిలీస్కి వచ్చి ఇంజూర్ చేశారు. ఇది ఉగ్రవాదుల తాలూగా ఒక పిరికిమాలిన చర్యకి ఒక పరాకాష్ట. వాళ్ళ తాలూగా యాక్టివిటీస్ చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. కానీ దానికి ధీటుగా మన భారత సైన్యము ఎప్పటికప్పుడే వాళ్ళకి జవాబు చెప్తుంది. అయినా కూడా వాళ్ళ తాలూగా కార్యకలాపాలు అప్పటికప్పుడే ఇంకా మితిమీరిపోతున్నాయి. దీనికి మన భారత ప్రభుత్వం తగు చర్య తీసుకొని వాళ్ళకి ధీటుగా సమాధానం ఇవ్వాలి. మన భారత సైన్యానికి ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ అనేది చాలాసార్లు చేశాము. వాళ్ళ సర్జికల్ స్ట్రైక్ అనగా వాళ్ళ ఉండే జాగాకు వెళ్ళి, వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళి కౌంటర్ అటాక్ చేయడం సర్జికల్ స్ట్రైకు. ఇది కంప్లీట్గా మన భారత సైన్యానికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా దానికి ప్రిపరేషన్ చేస్తున్నారు. అందువలన ప్రతి ఒక్క చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలనేసి వాళ్ళకి ధీటైన సమాధానం చెప్పాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. ఈరోజు అనగా మేము మేజర్ డిఫెన్స్ అకాడమీ తరఫు నుంచి మా తాలూకా విద్యార్థులు, మా తాలూకా స్టాఫ్ సిబ్బంది అందరూ విచ్చేసి ఇక్కడికి వాళ్ళ ఆత్మకి ఎంతమంది చనిపోయారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళందరికీ శాంతి చేకూరాలని వచ్చి మేము ఒక 2-3 నిమిషాలు వచ్చేసి మౌనధారణ చేయాలనుకుంటున్నాము. సో దట్ ఇది ఏంటంటే కంప్లీట్గా ప్రతి ఒక్క భారతీయుడు ఈ ఉగ్రవాదాన్ని అణచడానికి ప్రయత్నించాలి. ఇది ప్రతి ఒక్క భారతీయుడి తాలుగా ప్రతిజ్ఞగా ఉండాలి. ప్రతి ఒక్క భారతీయుడి తాలుగా ధ్యేయంగా ఉండాలి. వాళ్ళ తాలుగా కర్తవ్యంగా ఉండాలి. జై హింద్, జై భారత్.